అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి ప్రజలకు నిజం తెలిసిపోయిన తరువాత నువ్వు చేయగలిగింది ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించండి. అధికారంలో ఉన్నప్పుడు మీరు పరదాలు, ప్యాలెస్లు, 984 మంది సెక్యూరిటీలు, పదవి పోయేసరికి ప్రజలే నా దేవుళ్ళు అని అంటున్నావు. పదవి పోయేదాకా కూడా నీకు ఏమీ తెలియదు. ఒక పనికిమాలినతనంగా, ఒక సైకోగా, ఒక మూర్ఖత్వంగా నువ్వు పరిపాలన చేస్తూ వచ్చావు. ఇప్పుడు పదవి పోయిన తర్వాత ప్రజలే నా దేవుళ్ళు. ఎవరికి ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసు కదా. ప్రతి ఒక్కళ్ళకి తెలుసు నువ్వు మాట్లాడేదే పచ్చి అబద్ధం, పచ్చి మోసాలు. మీ వైసీపీ ఎమ్మెల్యేలు మీ బ్రతుకులలో ఇలా చెప్పడమే సరిపోయింది. కానీ అసలు నీకు ఫోను లేదు, దానికి నెంబరు లేదు. మీ చిన్నాన్న చంపేశావు, మరి గుండెపోటు అన్నావు. ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర అన్నావు. ఆ తర్వాత సునీత గారి, రాజశేఖర్ గారు అన్నావు. ఆ తరువాత రెండో పెళ్ళి చేసుకోవడమే అని అన్నావు. ఇప్పుడేమో ఆస్తిలో వాటా కోసం సునీత గారు అంటావు, పత్రిక లేదంటావు, ఫోను లేదంటావు, దానికి నెంబరు లేదంటావు. నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఒక పదవి పోయిన తర్వాత అధికారం లేదే కదా, నీకేం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. ఇలా మలుపులు తిప్పి నువ్వు ఢిల్లీకి పోయి ఢిల్లీలో ధర్నాలు చేసి ఏం చేస్తావు? వాళ్ళ చేత కొట్టించడానికి లేనిపోని నిందలు పెడుతూ ఒత్తతాయి కల్పన చేసుకుని చెప్పడం తప్ప ఏమీ ఉండదు. ఎందుకు పనికిమాలినతనాలు? ఇప్పుడు నువ్వు ఢిల్లీలో ధర్నా చేయడానికంటే వివేకానంద రెడ్డి గారు చంపేశారు కదా, దానికోసం ఢిల్లీలో ధర్నా చేయి. దేనికైనా ఉంటుంది. ఏం చెప్పినా ఎలా చెప్పినా ఒత్తత మాటలు, కలిబులి మాటలు చెప్పుకోవటం, ఎక్కడికి పోయినా ఏముండదు. అంతా మాటలు చెప్పడమే, ఏ ఒక్కటి కూడా నిజం ఉండదు. ఏదో డబ్బుల కోసం 100% ఊరకు వదలటమే తప్ప దేనికి పనికి వచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఏం మాట్లాడాలా, ఎలా మాట్లాడాలా, దేనికి పెట్టాలా, దేనికి పెట్టకూడదా అనేది తెలియదు. ఎక్కడికి పోయినా ఏముండదు. మనకేందంటే వీడియోలు వదలాలి, దానికోసం పోవాలి, వైరల్ చేసుకోవాలి, గొడవలు పెట్టాలి. ఎలా సాధ్యమవుతుంది, ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది మీకు కొంచెం ఉంటుంది జ్ఞానం. కొంచెం బుద్ధి జ్ఞానం ఉండేవాళ్ళు చూసి మాట్లాడి చెప్పాలి. కానీ ఊరక ఇలా చేయడం సరైనది కూడా కాదు. కొంచెం తెలివి తెచ్చుకొని నేర్చుకొని మీకు ఈ పదవి పోయిన తర్వాత పిచ్చెక్కినట్టుంది. ఒక చెయ్యాలని కూడా ఢిల్లీలో ధర్నా చేయండి. వివేకానంద రెడ్డి గారిని చంపినందుకు నీకు ఢిల్లీలో ధర్నా చేయండి. ఎందుకంటే నువ్వే పదవి కోసం చంపేశావు కాబట్టి, నువ్వే పదవి కోసం చంపేశావు. నువ్వు ఢిల్లీలో ధర్నా చేయటం న్యాయం జరగనివ్వటం లేదు. ఒకరు ఆలోచించుకో. ఇది నానాక రకాలుగా నువ్వు మలుపులు తిప్పకొచ్చి ఈ విధంగా చేస్తున్నావు. ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు చేసిన రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా చేసావు, ఎలా చేసావు అన్నది. నువ్వు ఏమీ కూడా చేయలేదు. ఊరక లేనిపోని మాటలు మాట్లాడుతూ, కల్లిబుల్లి మాటలు మాట్లాడుకుంటూ, కాలం గడుపుకుంటూ, ఒక కడుపుకు కానీ మాటలు మాట్లాడుకుంటూ, మాట్లాడే మాటలే కానీ దేనికి పనికి వచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఒక్కసారి ఆలోచించుకోండి. మీ వైసీపీ ఎమ్మెల్యేలు మీకు ఏం మాట్లాడడం చేత కాదు. ఈ పదవి పోయేసరికి కావుమని అనడమే తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. నీవు ఢిల్లీకి పోయి ధర్నా చేసేది, ఆ ధర్నా చేసేది అసెంబ్లీ కూర్చొని ప్రతి ఒక్కరు కూడా నీకు అడగొచ్చుగా. నీకు ఢిల్లీ పోయి ఏమొద్దించడానికి? నేను చేసిన పనితనం ఇది, నేను చేసిన ఇది, నేను అన్నీ దోచుకున్నాను, ఈ విధంగా దోచుకున్నాను, ఆ విధంగా దోచుకున్నాను, నా పరిపాలన ఈ విధంగా ఉంది అని నీవు భయం పెట్టుకొని నువ్వు ఢిల్లీ పోయి ధర్నా చేసి ఏం చేయటానికి? ముందే మీ ప్రభుత్వం రాసలీల ప్రభుత్వం. ఒక రాసలీలతోని పరిపాలన చేసాక సామాన్యంగా మీ పరిపాలన చేయలేదు కదా. ఎందుకు అనవసరంగా అది అడిగేదేదో ఢిల్లీ వెళ్ళే బదులు నువ్వు అడగాల్సిన, ధర్నా చేసేయాల్సిన అసెంబ్లీలో కూర్చొని వాదులాడు. నీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా అసెంబ్లీలో ఊరక ఏదో ఒక మూల కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. అంత అవసరమా? మీకేం మాట్లాడడం చేత కాదు కాబట్టి ఢిల్లీ పోయి ఒక అసెంబ్లీకి హాజరు కాకుండా ఏదో ఒకటి కాలం గడుపుకుంటూ మాటలు జరుపుకుంటూ రోడ్లెక్కి గోలగోల చేయటం తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు.
కొంచెం నేర్చుకోండి, ప్రజలకు క్షమాపణ చెప్పండి. అంతేగాని ఊరక కల్లిబుల్లి మాటలు మాట్లాడుకుంటూ, టైంపాస్ మాటలు మాట్లాడుకుంటూ అసెంబ్లీకి హాజరు కాకుండా ఇవన్నీ అసెంబ్లీలో వస్తాయేమో నేను చేసిన పనితనమంతా అని చెప్పుకొని ఈ టైంపాస్ మాటలు, కాలం గడిపే మాటలు, ఢిల్లీ వెళ్ళి ఆడిపోతాం, ఈడికి పోతాం, ఈడి ధర్నా చేస్తాం, ఆడ ధర్నా చేస్తాం, అంతా కల్లిబుల్లి మాటలే. కానీ దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు వైసీపీ వాళ్ళు. కొంచెం నేర్చుకోండి. మీకు బుర్ర తక్కువ మాటలు మాత్రం మాట్లాడబాకండి. ఒక సైకోగా ప్రవర్తించావు. ఈ రాష్ట్ర పరిపాలన మీ వైసీపీ ఎమ్మెల్యేలు కొంచెం నేర్చుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రజలకి, శ్రేయస్ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.